హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జర్నీ ఏం పెద్ద జర్నీ కాదండి మాది. మేము స్టార్ట్ చేసి కూడా ఒక 2.5 months అయిందంటే ఫ్యూ వీడియోస్ పోస్ట్ చేశాను. సబ్స్క్రైబర్స్ కూడా తక్కువే ఉన్నారు. కానీ నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, మాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఐడియా చాలా రోజుల నుంచి ఉంది. కానీ మాకెందుకు లేట్ అయింది? మేము చేసిన పొరపాట్లేంటి? మేము బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్స్ ఏంటి? అవి అసలు రీజన్సే కాదని మేము ఎప్పుడు తెలుసుకున్నాము. సో ఈ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తే మేబీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు, లేదా నాలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు కొంచెం తెలుసుకుంటారనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను నేను, కాబట్టి నేను సోషల్ లైఫ్ బాగా మిస్ అవుతున్నానని అనిపించింది. అందుకే ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే చాలా ఇష్టం. అసలు టైలరింగ్ అంటే ఎందుకు ఇష్టమో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ నాకు చాలా ఇష్టము. అందుకనేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో క్లాసెస్ కూడా వెళ్ళేదాన్ని, నేర్చుకున్నాను. కానీ మళ్ళీ పెళ్ళైన తర్వాత టైం దొరక్క అలా మిస్ అయిపోయింది. సో అందుకే నాకు ఒక టైలరింగ్ మెషిన్ ఉంది, దాన్ని ఊరు నుంచి తెప్పించుకున్నాను. రీసెంట్గా మీరు నా వీడియోస్లో కూడా చూస్తుంటారు. దాన్ని సర్వీసింగ్ చేసి అది ఇంకా గట్టిగా ఉంటే దానికి ఇప్పుడు మోటార్ బిగించడానికి ట్రై చేస్తున్నాము. సో మేబీ నేను దాన్ని కంటిన్యూ చేద్దామని దాని రిలేటెడ్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా సెర్చ్ చేశాను. ఇంకా అది కాకుండా నాకు బేకింగ్ మీద కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. సో మేబీ ఆన్లైన్ బేకింగ్ క్లాసెస్కి వెళ్దామా అలా కూడా కొంచెం ఆలోచిస్తా ఉన్నాను. అప్పుడే మా హస్బెండ్ మళ్ళీ వచ్చాడు పాత ఐడియా పట్టుకొని, నువ్వెందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు? నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావంటే నీకు ఫ్రెండ్ సర్కిల్ లేదంటే ఫాలోవర్స్ అలా పెరిగితే నీకు సోషల్ కనెక్షన్ పెరిగినట్టే కదా అనేసి ఒక ఐడియా ఇచ్చారు. నాకు కూడా ఓకే, ఇది మంచి ఆలోచనగానే ఉంది అనిపించింది. అందుకే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన తర్వాత కూడా నేనేం వెంటనే స్టార్ట్ చేయలేదు. మనం అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఏది సగం సగం నేర్చుకొని స్టార్ట్ చేయకూడదు అనేసి అయితే మొత్తం మొదలెట్టాను. యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయడము, అసలు ఛానల్ అంటే ఏంటి, అసలు నాకు సంబంధం లేని టాపిక్స్ కూడా నేను చూడడం స్టార్ట్ చేశా. మానిటైజేషను, యాడ్సెన్స్ పిన్ను, అది సంబంధమే లేకుండా మొత్తం చూసుకుంటూ వెళ్ళాను. నాకు అసలు ఇదేంట్రా ఇంత పెద్ద వ్యాస్ట్ టాపిక్ లాగుంది అనేసి నేను చూసుకుంటూనే వెళ్తున్నాను. పర్ఫెక్ట్గా ట్రై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కానీ అంత అవసరం లేదని ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది. మనము స్టెప్ వైజ్గా నేర్చుకుంటూ వెళ్తే అది ఇంకా బెటర్ ఏమో అన్న ఐడియా వచ్చింది నాకు. ఇంకా అప్పుడైతే జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సో వాటికి ఏ టైప్ ఆఫ్ మెయిల్ ఐడీస్ ఇస్తే బాగుంటుంది, ఆ టైప్ రిలేటెడ్ వీడియోస్ మాత్రం నేను చెక్ చేసుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. మా ఆయనకు ఐడియా వచ్చి కొన్ని ఇయర్స్ అయిపోతుంది. దాన్ని నేను ఓకే అనుకొని స్టార్ట్ చేయడానికి ఒప్పుకొని కొన్ని మంత్స్ అయిపోతుంది. అప్పటికైతే మొదలు పెట్టానండి. జస్ట్ నేను స్టార్ట్ చేద్దామన్న ఐడియా వచ్చినప్పటి నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి మధ్యలో నేనైతే 3 months వేస్ట్ చేశాను. సో ఆ 3 months ఎంత వాల్యుబుల్ అనేది ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ గైడ్లైన్స్ చేంజ్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నాను ఏంటిలేండి, రిగ్రెట్ అవుతున్నాను. బేసిక్గా నేను 3 months ముందరే స్టార్ట్ చేస్తుంటే మేబీ ఇంకొద్దిగా నాకు స్కోప్ ఎక్కువ ఉండేదేమో మానిటైజేషన్ పొందడానికి అనిపిస్తుంది నాకు. సో నేనేం చెప్తున్నానంటే, ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంటే బేసిక్ థింగ్స్ మాత్రం చెక్ చేసుకోండి. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, వాళ్ళందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎవరైనా ఒక క్రియేటర్ని ఫాలో అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను మల్టిపుల్ క్రియేటర్స్ని ఫాలో అయ్యాను. సో అన్ని మెథడ్లో వేసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అసలు గజిబిజి అయిపోయింది నాకు. అప్పుడు ఫైనల్గా రియలైజ్ అయినాను, మనం ఎవరైనా ఇద్దరు క్రియేటర్స్ది చెక్ చేస్తే చాలని. సో మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంటే మీరు వెంటనే స్టార్ట్ చేసేసి మీరు వీడియోలు పెట్టుకుంటూ ఉంటే మీరే నేర్చుకుంటారు. నా విషయంలో నాకైతే అదే ప్రూవ్ అయింది. నేను 3 months పాటు చేసిన రీసెర్చ్లో యూజ్ అయ్యిండే దానికంటే నేను ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను కదా, పెడుతున్నప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ కోసం మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. అలా ప్రాక్టికల్గా నేర్చుకోవడమే నాకు బాగా వర్కౌట్ అవుతుంది.
మేబీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఇదే వర్కౌట్ అవుతుందని నా గట్ ఫీలింగ్. సో బేసిక్గా నాలాగా మీరైతే టైం వేస్ట్ చేయొద్దండి. మీరు వెంటనే స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసి వీడియోలను పోస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం కూడా లేదు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త గైడ్లైన్స్ ఎఫెక్ట్లోకి వస్తాయి. సో ఆ లోపల మీరు నేర్చుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇంకా ఈ యూట్యూబ్కి నేను ఏం తీసుకున్నాను, లేదంటే ఏం తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.